దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల సమరం అయితే ముగిసింది. ఆ ఎన్నికల సమరంలో చాలామంది ఓటర్లు చాలా ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని దిక్కుల కొన్ని రూల్స్, కొన్ని చోట్ల మరొక రూల్స్ కూడా పెట్టడం జరిగింది. నేను వరంగల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థిగా నిల్చున్న చోట, అలానే వారణాసి దేశ ప్రధాని పోటీ చేసేటువంటి వారణాసిలో కూడా నామినేషన్ ఇచ్చిన సందర్భంలో ప్రజాస్వామ్యము ఈ దేశంలో రెండు రకాలుగా ఉందన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. వారణాసిలో విభిన్నంగా, తెలంగాణ వరంగల్లో ఒకే రకంగా లేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. అలానే ఇప్పుడున్న నేపథ్యంలో చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 50 రూపాయల నుంచి మొదలుకుంటే 100, 150, 200 రూపాయలు వాళ్ళు తీసుకొని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఈ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ఈ దేశానికి ఎంత బలమైందో, నువ్వు వేసినటువంటి ఓటు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలకులు కూడా నీ దగ్గరకు వచ్చి మోకరిల్లేలాగా చేసినటువంటి ఆయుధము ఓటు అని కూడా తెలుసుకోలేకుండా ఇలా చాలామంది వాళ్ళ ఓటు హక్కును ఎవరికి వేశారో, ఎవరికి వెయ్యొద్దో, ఏ ప్రజాస్వామ్యం ఎవరి కోసం ఉంది, ఈ ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుందని తెలియలేని పరిస్థితిలో నా ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్ మహాశయులకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నా. 5 సంవత్సరాల పండుగ అయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు లేవు. మీరు ఇచ్చేటువంటి డబ్బులకు, మీరు ఇచ్చేటువంటి కోటర్ సీసాలకు, మీరు ఇచ్చేటువంటి బిర్యానీ పొట్లాలకి మీ జీవితాలు మారుతున్నాయా అంటే మారడం లేదు. ఇలా చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 అధికారులు, ఇలా ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారులు, ఇలా వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలా రాజకీయ అవతారం ఎత్తినటువంటి రాజకీయ నాయకుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయని 1కి 2 సార్లు అర్థం చేసుకుంటే ప్రజాస్వామ్యము 100 ఏళ్ళు కాదు, ఇంకా 1000 ఏళ్ళు కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత భయంకరం అంటే, వారణాసిలో భారత రాజ్యాంగం పట్టుకొని భారత రాజ్యాంగం పట్టుకొని నామినేషన్ ఇచ్చిన సందర్భాలని, కానీ అక్కడ ఉన్నటువంటి దేశాన్ని పరిపాలించే 2 సార్లు అక్కడి నుంచి ఎంపీగా ఎన్నికై దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి వారణాసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం విరుద్ధంగా వేలాది మందితో నామినేషన్ ఇచ్చిన సందర్భాలున్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా 13, 14వ తారీఖు మొత్తం వారణాసి జిల్లానే మొత్తం బంద్ చేయించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోటల్గా ఆయన కబందాస్తాలు పెట్టుకొని ఎవరిని కూడా రోడ్ల మీదకి రానివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాని వేరే దేశాల్లో ఉన్నటువంటి ప్రధానులు కానీ అందరితోని సమానంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మన భారతదేశంలో ఎందుకు లేదు ఆ ప్రధానికి? ఎందుకు అంత పెద్ద ప్రమాదం? ఎందుకు అంత భయం? ఇలా ఉన్నటువంటి ఎందుకు ఇలా రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి కుట్ర కుతంత్రాలు జరుగుతున్నప్పటికీ ఇలా సమాజం అంతా ఎందుకు బీజేపీకి ఓటేసిందో అర్థం కాని పరిస్థితి. ఇలా ఓటుని 50 రూపాయలకు అమ్ముకున్నారు, ఇలా ఓటును 100 రూపాయలకు అమ్ముకున్నారు, 150 రూపాయలకు ఓటును అమ్ముకున్నారు, 200 రూపాయలకు ఓటును అమ్ముకున్నారు. ఎందుకోసం నీ ఓటు విలువ 200 రూపాయలు, నీ ఓటు 5 సంవత్సరాల వాళ్ళు ఇచ్చే డబ్బులు నీ ఓటు విలువ 200 రూపాయలు ఉన్నప్పుడు ఈ దేశాన్ని ఎలా ప్రశ్నిస్తావు? ఏ విధంగా ప్రశ్నిస్తావు? నీ గ్రామానికి మంచినీళ్ళు రాకపోతే ఏ విధంగా ప్రశ్నిస్తావు? నీ గ్రామంలో సీసీ రోడ్లు లేకపోతే ఏ విధంగా ప్రశ్నిస్తావు? నీ గ్రామానికి బస్సు రాకపోతే ఎవరిని ప్రశ్నిస్తావు? నీ గ్రామంలో నిజంగా వైద్యం లేకపోతే ఎవరిని ప్రశ్నిస్తావు? నీ గ్రామానికి 108 రాకపోతే ఎవరిని ప్రశ్నిస్తావు? నీ హాస్పిటల్లోకి నీ సరైన వైద్యం లేకపోతే ఎవరిని ప్రశ్నిస్తావు? నువ్వు తీసుకున్న ఓటు విలువ 200 రూపాయలు అనుకున్నప్పుడు ఎవరికి ఓటేస్తున్నావో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నావు అంటే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఈరోజు ఎందుకు నేను స్పష్టంగా చెప్తున్నంటే, చాలామంది మేధావర్గము, చాలామంది ఓటర్లు, చాలామంది రాజకీయ నాయకులు అనేక రకాలుగా హామీలు ఇచ్చేసి ఇలా జనాన్ని మసిపూసి మారడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. 75 ఏళ్ల కంచెలు అదే జరుగుతుంది. 75 ఏళ్ల కంచెలు నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎవరైనా ఉంటే, 75 ఏళ్ల కంచెలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు నిజంగా అమలు పరిస్తే గెలిచిన వాళ్ళు ఈ దేశంలో 75 ఏళ్ల స్వతంత్రంలో అందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు కదా, అందరూ కూడా ఉద్యోగాలు వేసుకునే వాళ్ళు కూడా, అందరూ కూడా మంచి ఇళ్లలో మంచిగా బతికే వాళ్ళు కదా. మరి ఎందుకు జరగట్లేదంటే, మీరు ఓటుకు నోటు నమ్ముకున్నారు. వాళ్ళు ఓటుకు మీరు నోటు నమ్ముకున్నప్పుడు
నోటినిచ్చి వాళ్ళు ఓటును అనుకున్నారు కాబట్టి ఈరోజు మన బతుకులు మారలేదు. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులను కూడా ఒకటి చేసే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా రాలేకపోయారు. కానీ ఇవాళ మా పేపర్ వార్తలు కూడా ఎవరు కూడా రాయలేదు. ఇవాళ వారణాసిలో నామినేషన్ ఇస్తే ఒక పత్రిక అంటే ఒక పత్రికలో రాయలేకపోయారు, ఒక టీవీ ఛానల్లో కూడా కనీసం స్క్రోలింగ్ పెట్టలేకపోయారు, ఒక మీడియా పేపర్లో కానీ ఆన్లైన్ పేపర్లో ఎక్కడ కూడా మా గురించి రాయలేదు. అంటే ఎంత వివక్షత ఉందో స్పష్టంగా అర్థమయ్యాక అందుకోసమే జైవిన్ దినపత్రిక మన కోసం పెట్టిన పత్రిక, మన కోసం పెట్టిన టీవీ ఛానల్ అని కూడా నేను పదే పదే చెప్తున్నాను. ఇలా ఎవరు కూడా మన గురించి రాయరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముక్నాయక్ పత్రిక పెట్టక ముందుకు ఆయన ఎవరికి తెలియదు. ఆయన పత్రిక పెట్టి సంపాదకీయంగా ఆయన రాసినటువంటి వార్తలు ఈ ప్రపంచాన్ని మార్చేసే, దేశాన్ని మార్చేసే, ఆయన వెలుగులోకి రావడానికి ఆయన రాసినటువంటి పత్రిక సంపాదకీయమే ఆయనను వెలుగులో తీసుకొచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పాడు, మన గురించి ఎవరు రాయరు. మనం తప్పు చేస్తే మన గురించి పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి రాస్తారు, మనం చెయ్యని తప్పు కూడా పెద్ద పెద్ద ఆర్టికల్ పెట్టి రాస్తారు తప్ప మనం చేసే మంచి పనులు ఎవ్వరు కూడా రాయరని చెప్పారు. అందుకోసమే మాన్యశ్రీ కాన్షీరామ్ గారు కూడా ఇవాళ ఉన్నటువంటి వారణాసిలో సైకిల్ యాత్ర చేసి సమాజాన్ని మేల్కొల్పితే ఇవాళ ఎవ్వరు కూడా ఆయన సైకిల్ యాత్రను ప్రపంచానికి పరిచయం చేయలేదు, ఎక్కడ కూడా ఆయనను మీడియాలో చూపించలేదు. కానీ ఆయన చైతన్యం తీసుకొచ్చి 403 ఎమ్మెల్యే సీట్లు, 80 ఎంపీ సీట్లను మొత్తం ఒక్కటి చేసి అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని అంతా ఒక్కటి చేసి ఆయన ప్రచారం చేస్తే సీఎం పదవి వచ్చేదాకా కూడా వెలుగులోకి లేనటువంటి పరిస్థితి మాన్యశ్రీ కాన్షీరామ్ గారిది. ఇవాళ అలాంటి సందర్భంలో ఇలా జైభీం దినపత్రిక పెట్టి, జైభీం టీవీ ఛానల్ పెట్టి ఇలా మన వాయిస్ను ఇలా సమాజానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తే చాలామంది ఇలా చూడలేని పరిస్థితులు ఉన్నారు, చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు, చర్చ పెట్టలేని పరిస్థితులు ఉన్నారు, ఇలా ఎక్కడ కూడా మాట్లాడని పరిస్థితులు ఉన్నారు. ఇలా ఉన్నటువంటి రెడ్డిలు, వెలమలు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణిజం, ఇలా ఉన్నటువంటి చౌదరీస్, కమ్మాలు, కాపులు ఇలా రాజ్యాధికారం కోసం కొట్లాడుతుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీలు మాత్రము వాళ్ళ కింద చెంచాయుగం చేసి బతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా మారకపోతే ఇంకా 100 ఏళ్ళైనా కూడా మన జీవితాలు మారాయి. అందుకోసమే అనుభవంతోనే ఒక ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడ్డటువంటి చోట్ల అనేక సందర్భాలను పోలింగ్ బూతులు తిరిగిన సందర్భంలో కొంతమంది అధికారులు డైరెక్ట్గా ఓటేసేటువంటి ఓటరు ఏదైతే ఉన్నారో ఎవరికి ఓటేస్తున్నారో కూడా తెలిసే విధంగా కూడా వాళ్ళు చూపించేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఎవరు మాట్లాడాలి, ఎవరు చెప్పాలి? 100 ఏళ్ళు బతకడం కోసం భూమికి వచ్చారా ఈ జవనమంతా? ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలా దేశంలో ఇలా రాజ్యాంగం ప్రమాదంలో ఉందని తెలిసినప్పటికీ కూడా ఇలా మోడీ భజన చేసేటువంటి అనేక మందికి నిజంగా కొంతనన్నా గుండె మీద చేసుకొని ఎవరికి నిజంగా మోసం చేస్తున్నాం, ఎవరి అంతరాత్మ కోసం మోసం చేస్తున్నాం, ఎవరి అభిమానం కోసం పనిచేస్తున్నాం, ఎవరి వ్యక్తిత్వం కోసం పనిచేస్తున్నాం తెలియని పరిస్థితులు ఉన్నారు. ఇలా ఎన్నికల సమరం అయిపోయింది, ఇక కుల సంఘాలు, మత సంఘాలు, ఇక రాజకీయ సంఘాలు ఇక భజన చేసుకుని మొదలు పెట్టుకోండి. మళ్ళీ ఈ 5 ఏళ్ళు వచ్చేదాకా కూడా భజన చేసుకోండి. ఇలా మీ జీవితం వాళ్ళ దృష్టిలో ఇలా మీరు చచ్చిపోయిన శవం కన్నా అభిమానం. ఇలా దేశ ప్రధాని ఇలా చేసేటువంటి అరాచకం, దేశ ప్రధాని చేసేటువంటి మోసం, దేశ ప్రధాని చేస్తున్నటువంటి భయంకర పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వారణాసిలో నేను చూసినటువంటి సందర్భాలు చెప్తున్నాను. ఇక్కడ నేను చెప్పేటువంటి మాటలు కానీ నిజంగా అంత అభిమానం ఉంటే నిజంగా వారణాసికి పోయి చూడండి. వారణాసికి పోయి లైవ్లో పోయి చూడండి. వారణాసి, కాశీకి బెనారస్ అంటారు, అక్కడ పోయి చూడండి. అక్కడికి పోయి చూసిన తర్వాత విశ్లేషణ చేయండి, చర్చ పెట్టండి. సమాజం ఎందుకు వెనకబడిపోతుంది? సమాజం ఎందుకు గుజరాత్ వాళ్ళకి అమ్ముడుపోతుంది? సమాజం మొత్తం గుజరాత్ వాళ్ళ చేతిలో ఎందుకున్నది? దేశం మొత్తం 140 కోట్ల జనాభా ఎందుకు ఓన్లీ గుజరాత్ వాళ్ళే పరిపాలిస్తున్నారు? గుజరాత్ వాళ్ళ చేతిలో మాత్రమే కీలుబొమ్మలుగా ఉందని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు అనేటువంటి నేపథ్యం వస్తుంది. ఇలా ఎంత భయంకర పరిస్థితి ఉందో దానికి ఉదాహరణే ఇవాళ నేను వారణాసిలో పోటీ చేసేటువంటి ప్రయత్నం చేయడం, వారణాసిలో భారత రాజ్యాంగం పట్టుకొని నామినేషన్ వేసే సందర్భాలు, నేను నామినేషన్ వేసిన సందర్భంలో నాకు అనేకమైన ఇబ్బందులకు గురి చేసి, అనేకమైన ఆటంకాలు సృష్టించారు, అనేకమైన సమస్యలు తీసుకొచ్చిళ్ళు. రాజ్యాంగం పట్టుకొని జైభీం నినాదాలతో నేను రాజ్యాంగం పట్టుకొని నేను నామినేషన్ వేసిన సందర్భాలనే, జైభీం నినాదంతో రాజ్యాంగాన్ని పట్టుకొని నామినేషన్ వేస్తే అక్కడ ఉన్నటువంటి వందలాది మంది పోలీసుల గుంపు కూడి ఏదో జరుగుతుందని నన్ను అనేక సందర్భాల్లో మోడీ అయితే ఎంత ఫేమస్ అయిందో అంతకు 100 రెట్లు కూడా ఫేమస్ అయ్యడం జరిగింది ఆ పోలీసు యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం దృష్టిలో నా వాయిస్ని రేజ్ చేశాను, అంబేద్కర్ ఆశయాన్ని కూడా రేజ్ చేశాను.
అంబేద్కర్ గారు చెప్పిన నినాదంలో భాగంగా నా రథాన్ని ముందుకు లాగండి కానీ వెనక్కి లాగొద్దు అన్నటువంటి ఒకే ఒక్క మాటతోని ఆయన ఆశయం కోసం ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోవడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరికి పోయి నామినేషన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రమాదం ఉంది, రాజ్యాంగానికి రక్షణ ఉండాలన్న ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక రాజ్యాంగ నిర్మాత పెట్టినటువంటి ఆలోచనతోని ఆయన పెట్టినటువంటి దీక్షతోని బతికేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు భారత రాజ్యాంగాన్ని అనుసరించే ప్రతి ఒక్కరు కూడా ఆయనను అర్థం చేసుకునే పరిస్థితిలో ఇవాళ అంబేద్కర్ నినాదాన్ని గుండెలా మోసుకుంటూ 24/7 ఆ నినాదాన్ని బతికించేటువంటి నేపథ్యంలోనే ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద నామినేషన్ సందర్భాలు ఉన్నాయి.